భూమి మీద మమ్మల్ని తయారు చేసుకున్నావు. ఈ సేవ చేయమని, ఈ వాక్యం చెప్పమని, ఈ సత్య మార్గంలో నడిపించమని సేవకులుగా అనేకుల్ని పెంచుకొని ఈ పనిలో వాడుకున్నావు. ఈరోజు ప్రభువా మా ప్రియుడు కీర్తిశేషుడు మాస్టర్ ప్రవీణ్ పగడాల గొప్ప వక్త, మీ సేవకుడు, మీ వాక్యాన్ని అలవోకగా అనేకులకు అర్థమయ్యేటట్టు చక్కగా వివరించిన వక్త. అలాంటి ప్రియమిత్రుడు ఈ దినము మా దగ్గర నుండి మీ దగ్గరికి వచ్చాను. ఆయన ఆత్మశాంతి మేము ప్రార్థిస్తూ కుటుంబానికి ఓదార్పు చెబుతూ ఈ సాయంకాలం మరొకసారి మా కొవ్వొత్తుల యొక్క ప్రదర్శన ద్వారా మా సంఘీభావాన్ని ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమూహానికి వినవించుకుంటున్నాం ప్రభా. మరి ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను అనేకులు ఆయనను ప్రేమించి ఆయన కొరకు అనేక విధాలుగా ర్యాలీలు ధర్నాలు చేస్తూ స్వాగతిస్తున్నారు. ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారు. ఆయన దుర్మరణం చాలా దుఃఖకరంగా అందరూ భావిస్తూ అది ఏ విధంగా చనిపోయారో ఆ నిగ్గు తేల్చే దేవుడు మీరే. ఏ సీసీటీవీ ఈ భూమి మీద పనిచేయకపోయినా, ఏ శాటిలైట్ మాకు తప్పుడు సమాచారం ఇచ్చినా, మీ శాటిలైట్ మాత్రం పరలోకం నుండి మీ శాటిలైట్ పనిచేస్తుంది. ఆ శాటిలైట్ ద్వారా మీరు నిగ్గు తేల్చండి. ఆ దుర్మార్గులను మీరు ఒక్కొక్కరిని వదిలిపెట్టదు ప్రభు, వదిలిపెట్టద్దు. ఈ ప్రజల పక్షంగా యుద్ధము చేయవాడు నేనన్నా, నిన్ను ముట్టువాడు నా కడుగు నిలుగుంటున్నాడు ప్రభు. జకర్యాతో చెప్పిన మాట ఈరోజు మాతో చెప్పండి, ఈ లోకంతో చెప్పండి. క్రైస్తవులని పడుకున్న సింహాల్ని వీళ్ళు గిల్లుతున్నారు ప్రభా, వీళ్ళు రెచ్చగొడుతున్నారు ప్రభా. దయచేసి మా జోలికి అనవసరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు ఎవ్వరూ చేయకూడదని మేము ఈ దుర్ఘటన ద్వారా మేము ఈ పాదాల దగ్గర పెడుతూ కీర్తిశేషుడైన ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చమని యేసు పరిశుద్ధ పుణ్య ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము యేసు నామము జయం జయము సదాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సదాను శక్తులు లయం లయము హల్లెలూయా 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 సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయముంచును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయముంచును జయశీలుడైన యేసు నామము యేసు నామము మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా దేవుడు న్యాయకర్త, దేవుడు చూచుతున్న దేవుడు. మరి ప్రభుత్వ గారు కూడా మరి విషయంలో సంపూర్ణ దర్యాప్తు జరిగించి సంపూర్ణ న్యాయం జరిగించాలని మర్మతులుగా అతిథి గారికి ఆదున్న దేవుడు దయచేయాలని ఆయన వెనుకకున్న ప్రతి ఒక్కరు గౌరవించగలరు. రెండు తెలుగు రాష్ట్రాలే కాక అనేక మంది ఉదయాన్ని చాలా ఆందోళన ఉన్నారు. అందరూ
విశాఖపట్నంలో దైవ సంఘం అన్ని కూడా మరి అందరూ కలిసి కుటుంబానికి ఆదరణ కలిగించాలని తీవ్ర న్యాయం జరిగించాలని ప్రభుత్వం వారు నిజంగా మరి జరిగించి న్యాయం జరిగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిల్లలు ఆదివారి గారి బట్టి కూడా వచ్చిన దైవ సాగులు అందరూ బట్టి ప్రజలందరినీ బట్టి కొద్దిగా ఆర్గనైజేషన్ బట్టి నేను ప్రభుత్వం స్థుతిస్తున్నాను. ఇంత ఐక్యత మనం ఎల్లప్పుడూ కలిగి వచ్చిన వాళ్ళు అందరూ బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మరి మన మధ్యలో అనేక సంఘ పెద్దలు, క్రైస్తవ నాయకులు, అలాగే మరి క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా మరి కూడి వచ్చున్నారు. ప్రతి ఒక్కరికి సమయం ఇవ్వడం కొంచెం కష్టం, కానీ క్లుప్తంగా త్వరగా ప్రార్థన, అలాగే ఐ రిక్వెస్ట్ రోజన్ ప్లీజ్ కమ్ ముగించుకుందాం. మరి మోసెస్ గాసియా సెక్రటరీ గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ మన మధ్యలో ఉన్నారు. ఆయన ప్రార్థన అనంతరం ఒక చరణం పల్లవి పాడిన తర్వాత మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, మా సేవకులు దైవజనులు ఆయన ప్రవీణ్ గారిని బట్టి ఈ స్థలంలో మేము చేర్చబడ్డాం తండ్రి. నాయన నీ బిడ్డలు నీ సన్నిధిని చేర్చబడ్డారు. ఆయన నీ సన్నిధికి వారు వచ్చారు ప్రభువా. మరొకసారి నాయన నీ సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ లోకము, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా నాయకులందరూ కూడా కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా నాయన నీ సన్నిధిలో తండ్రి అనేకులు స్పందించడానికి, అనేక మంది ప్రభువా ముందుకు రావడానికి, నాయకులు ముందుకు రావడానికి ప్రభువా, అందులో ఉన్నటువంటి ప్రత్యేక ప్రలోభాలను కూడా నాయన గుర్తుపట్టడానికి నీ కృప దయచేయండి. యేసయ్యా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఆఖరిని నాయన మొదటి నుంచి ఆఖరి వరకు కూడా నీ యొక్క సహాయం చేత దీన్ని నడిపించి మీరు మాయిపోదామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరి మీరందరూ కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకొని మీ ప్రార్థనలో, ఇప్పుడు మనం చేయబోతున్న ప్రార్థనలో ఏకీభవించడం కోసం కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. దయచేసి పెద్దలు వచ్చిన వారు ఈ వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్లు మరి మేము ఇండివిజువల్గా గుర్తించలేకపోవచ్చు. కిరణ్ అబ్దియాస్ ఐ కెన్ రికగ్నైజ్ ప్లీజ్. స్వామిదాస్ గారు దయచేసి వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఏంటంటే ఈ మరణంలో ఉన్న మర్మం అని అనొచ్చు. ఎందుకంటే ఏ రీతిగా చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, దాడి ఒకసారి అయిందా, 2 ప్రాంతాల్లో దాడులు అయినాయా, అలాగే మరి అది ఎవరు చేసుండొచ్చు అన్నది ఒక కోణం అయితే, ఎందుకు చేశారు అన్నది మనం మరి ఆలోచిస్తుండగా మరి ఈ సమయంలో ప్రవీణ్ పగడాల గారి మినిస్ట్రీ గురించి కూడా మనము ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఆయన చాలా మంది అనాథుల్ని చేరదీసిన ఆయన చాలా పెద్ద మినిస్ట్రీ, అపాలజెటిక్స్ మినిస్ట్రీ, సాక్షి అపాలజెటిక్స్ మినిస్ట్రీ నడుపుతూ అనేక మందిని బలపరుస్తూ అనేక మందిని తయారు చేస్తూ అనేక విశ్వాసం నిలబెడుతున్న ఒక గొప్ప మినిస్ట్రీ. అది చాలా అరుదైన మినిస్ట్రీ, ఎక్కువ మంది చేయలేరు. మరి అలాంటి మినిస్ట్రీ మరి ఆయన మరణం అనంతరం అది ఆగిపోకుండా మరి తన ద్వారా తర్ఫీదు పొందిన వారు మరి దాన్ని కొనసాగించే విధంగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక పల్లవి చరణం మనం పాడిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసిన వారు మన మధ్యలో ఉన్నారు. జేమ్స్ కుంపట్ల, అలాగే హనీ జాన్సన్ ఉన్నారు. వారు కూడా క్లుప్తంగా అక్కడ పరిస్థితులను వివరిస్తారు, రాజమండ్రిలో జరిగిన సన్నివేశాలని. అనంతరం పెద్ద సుధాకర్ గారు కూడా ఉన్నారు. సో అనంతరం మిగతా వారు మాట్లాడేగా ఖచ్చితంగా 5 నిమిషాలు తక్కువ 6 అయింది. 6:05 కల్లా మనం క్యాండిల్ సర్వీస్ స్టార్ట్ చేసుకుందాం. సో దయచేసి ఓపికతో ఉండాలని కోరుతున్నాను. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా
అభిషేక్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఇవాళ జరిగిన సంఘటనలకి ప్రస్తావించక ముందు నిన్న ఏం జరిగింది అన్నది క్లుప్తంగా మన మధ్యలో జేమ్స్ కుంపట్ల గారు ఉన్నారు, వారు ప్రస్తావిస్తారు. మేము నిన్న రాజమండ్రి సుధాకర్ పాల్ గారు, నేను హనీ జాన్సన్ గారు, జాన్ కోయ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము గమనించింది, మేము చూసిన సంగతి ఏంటంటే టోల్ గేట్ కన్నా ముందే ఒకసారి ఆయనకి దాడి జరిగినట్లు, తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత ఆయనకి దాడి జరిగినప్పుడు ఆ బండి ఆ కిందకెళ్ళి పడిపోయినట్లు మేము భావిస్తున్నాం. రెండోది ఏంటంటే ముందుగానే ఆయనకి టార్గెట్ చేసి బెదిరిస్తున్నట్టు కూడా కొన్ని విషయాలు తెలిసాయి. జరిగిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకి కొంతమంది ఫోన్ చేసి మీరు దీని మీద కానీ విచారణ జరపమని కానీ మీకు ఏ విధంగా కానీ ప్రయత్నిస్తే మీ ప్రాణాలు కూడా దక్కువ, మీ పిల్లలకు కూడా చాలా కష్టం అని చెప్పి బెదిరించడం కారణంగా ఈరోజు కూడా సతీమణి మన రాజమండ్రి రాలేదు. వాళ్ళకి వచ్చిన బామర్దాలు మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, పోలీసు వాళ్ళు మాట్లాడొద్దని చెప్తున్నారు. అంత భయంకరంగా ఈ నేడు క్రైస్తవుల పరిస్థితుంది. ఇప్పుడు కూడా మన 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 డాక్టర్ గారు ఒక ఆయన లోన్ ఉంటే పోస్ట్ మార్టం టైంలో ఆయన బయటికి పంపించారు. ఇట్లాంటి పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవుల మీద గురిపెట్టి జరుగుతున్న దాడులు, మన అన్న చెప్పినట్టు సాక్షి అపాలజిస్ట్లో 100 మంది వ్యక్తులు అక్కడ ఆశీర్వదించబడ్డారు. చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే మా నాన్నని కొంతమంది అనాథులు సుమారు ఒక 15 మంది అక్కడ ఆ రోజు నిన్నటి దినాన్ని మాతో చెప్పడం జరిగింది. ఇక్కడితో ఆ సంగతి ముగిస్తాను. ఇంకొక మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని ఇక్కడ బోర్డు పెడితే మిమ్మల్ని చంపుతాం తీసేయండి అని మమ్మల్ని ఇదే ప్రాంతంలో మాకు వార్నింగ్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఉంది, దీన్ని గుర్తు చేసుకోవాలి. ఆలివర్ గారు నిన్నే మేము అక్కడ ఉండగా నాన్న ఈ కార్యక్రమం చేద్దామని చెప్పడం సంతోషం. క్రైస్తవులందరినీ ఈ విధంగా పిలిచి ప్రార్థించడానికి ఐక్యత చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు. ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారిని చంపేశారేమో, ఆయన అనుమానాస్పదంగా చనిపోయారేమో, ఆయన గొంతు మనకి ఇంకా వినిపించదేమో, కానీ ఆయన కొన్ని వేల వీడియోస్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, మన అందరము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క ప్రవీణ్ పగడాలాగా తయారయ్యి ఆయన చేసిన వీడియోస్ని మనం ప్రతి ఒక్కరిమి మన చర్చెస్లో, మన వాట్సాప్ గ్రూప్స్లోకి షేర్ చేసుకొని మన స్టేటస్లో పెట్టుకుంటే ఆయన మాట్లాడిన నిజం, ఆయన బోధించిన వాక్యం ఏదైతే ఉందో అది ఆయనతోనే అంతం అవ్వకుండా అది చిరకాలం, అది ఆ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేసే వాళ్ళంగా మనం ఉంటాము. మరి ఈ సమయంలో మన మధ్యలో బిషప్ పాల్ విక్టర్ గారు ఉన్నారు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయ్య గారు, we have another 4 minutes before. కూడినటువంటి క్రైస్తవ సమాజం అంతటికి నజరేయుడైన తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన, బాధాకరమైనటువంటి విషయం. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ ఆదరించాలని, త్రియేక సంఘాన్ని దేవుడు బలపరచాలని, ముఖ్యంగా మన ప్రియులు దేవుని సేవకులు ప్రభువును నిద్రించినటువంటి ప్రవీణ్ పగడా గారి యొక్క కుటుంబానికి మన అందరి తరపున ఆదరణ కలగాలని, క్రైస్తవ నాయకులు మనం అందరం కూడా వారిని పరామర్శించి మన అందరి యొక్క సపోర్ట్ని కూడా రాబోయే దినాల్లో వారికి తెలియచేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఇలాంటి కార్యక్రమానికి సంఘీభావంగా తరలి వచ్చినటువంటి క్రైస్తవ సోదరి మనులకు, దైవజనులకు, బిషపులకు, ఆర్చ్ బిషపులకు, సంఘం భేదము లేకుండా, ఏ భేదము లేకుండా అందరూ కలిసి ఐక్యతగా వచ్చారు. ఈ ఐక్యతను మనం కొనసాగించుకుందాం. రాబోయే దినాల్లో క్రైస్తవ్యాన్ని రక్షించుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్. బిషప్ భాస్కర్ రాజ్ గారు ఉన్నారు, దయచేసి వెనక రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పాస్టర్ రాజేష్ పక్కీ గారు, రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ హియర్. మరి ఇవాళ జరిగిన సంఘటనలో ముందుగా ప్రభుత్వం స్పందించింది, దాన్ని బట్టి దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి మనము దేవుడిని కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులకు ఎక్కడ ఏమి జరిగినా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడ మనం స్పందించడం చూడలేదు. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద విచారణ చేస్తామని వారు కోరారు. కానీ ఈ సభాముఖంగా ఉన్న పాత్రికేయ మిత్రులు సమక్షంలో మనం అందరం కూడా నేను అడిగేది ఏంటంటే,
వీ షుడ్ డిమాండ్ ఫర్ ఎ సిఐడి ఎంక్వైరీ. పోలీస్ ఎంక్వైరీ చేస్తే సరిపోదు, సిఐడి ఎంక్వైరీ చేయాలి అని మనం అందరం కూడా మరి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళాలి. సో రేపటి నుంచి మీ వాట్సాప్ స్టేటస్లో అందరూ కూడా వీ డిమాండ్ సిఐడి ఎంక్వైరీ ఇంటూ ప్రవీణ్ పగడాలాస్ డెత్ అని మనం అందరం కూడా పెట్టుకోవాల్సిన అవసరత ఉంది. సో దయచేసి మీరందరూ కూడా ఆ రీతిలో స్పందిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి మనందరికీ కూడా ధైర్యం చెప్పడానికి కొరకు మనందరినీ ఒక రకంగా మన కుటుంబ సభ్యులు కాకపోయినా ఆయన మృతి వలన సంతాపం ప్రకటిస్తూ మనం వచ్చాం కాబట్టి ఒక ఆదరణ మాట రెవరెండ్ రాజేష్ పక్కీ గారిని అందించవలసిందిగా క్లుప్తంగా కోరుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవేతర సహోదరులందరికీ సహోదరులందరికీ ప్రభు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి సంఘీభావం చాలా గొప్పది. దేవుని ప్రజలు కూడి వచ్చిన ప్రతిసారి, దేవుని ప్రజలు ఆయన వైపు తిరిగి ఆక్రోశించిన ప్రతిసారి కూడా చరిత్రలో మనం చూసాము, దేవుడు చాలా ఉన్నతంగా, చాలా అద్భుతంగా దేవుడు ఆ పరిస్థితుల్లో ఆయన ఇంటర్ఫియర్ అయి అద్భుతాలు చేసిన దేవుడిగా మనం చూస్తున్నాం. గనుక అదే అద్భుతాన్ని ఈ విషయంలో కూడా చేస్తాడని నమ్మిన వారందరూ ఒక్కసారి దేవుని నామానికి మహిమ చెప్తాం. హల్లెలూయా. దేవుని ప్రజలంగా ఈ యొక్క జస్టిస్ని డిమాండ్ చేస్తూ గవర్నమెంట్స్ని, స్వచ్ఛంద సంస్థల్ని, పోలీస్ శాఖ వారిని, న్యాయ వ్యవస్థ వారిని అందరికీ కూడా ఈ విన్నపాన్ని ముక్త కంఠంతో తెలియజేస్తున్నాము. ఈ యొక్క సంగతిలో ప్రభువు తప్పకుండా ప్రభువు దీనిలో జోక్యం చేసుకుంటాడని మనం నిండుగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన ప్రజలంగా ఆయన నామం పేరట చేరి మనం ఒక్క మాటను ప్రభువుకు తెలియజేస్తున్నాము, అదేవిధంగా మన ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. దేవుడు ఇట్టి పరిస్థితుల్లో కార్యము చేయునుగాక అని నమ్ముతూ దేవుని యొక్క ఇంటర్ఫిరెన్స్ని కోరుకుంటూ, దేవుని యొక్క అద్భుతాలను కోరుకుంటూ, అంతేకాదు మరి ఒక్కసారి ఇప్పుడే మన యొక్క సహోదరులు చెప్పిన రీతిగా ప్రతి విధమైనటువంటి శాఖాభేదాన్ని, ప్రతి విధమైనటువంటి భేదాలన్నింటినీ మరచి మనము ఏకతాటి మీద వన్నెస్తో, ఆ యొక్క ఏక మనస్సుతో, ఏక హృదయంతో మనమందరం కూడా ఈ యొక్క న్యాయము జరిగే వరకు కూడా మనము రివెంజ్ మన యొక్క ఉద్దేశం కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. మనం క్రైస్తవులం. మన ప్రభువు శత్రువులను ప్రేమించమన్నటువంటి ప్రభువు, మన శత్రువులను నిండు మనస్సుతో క్షమించమన్నటువంటి ప్రభువు. మన ముందు అనేకమైనటువంటి మాదిరులు ఉన్నాయి. ప్రాముఖ్యంగా గ్రహం స్టేన్స్ గారి విషయంలో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆ మాట మన యొక్క రక్తంలో జీర్ణించుకుంది. అది మన ప్రభు యొక్క సూత్రం, మన ప్రభు యొక్క ఫిలాసఫీ, మన ప్రభు యొక్క నీతి. అది దానినే మనము కూడా మన యొక్క దేశమంతా కూడా పాటిస్తాము, అందులో ఏమనుమానం లేదు. అయితే మనం అందరం కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం, దేవుని వాక్యానుసారంగా మాట్లాడదాం, దేవుని వాక్యపు విలువలతోనే మాట్లాడదాం. దేవుని నామానికి అగౌరవాన్ని తీసుకొచ్చే ఏ మాటను మనం పలకకుందుముగాక. ఏ మాట పలికినా అది వాక్యానుసారంగా పలుకుదుముగాక. వాక్యానుసారమైనటువంటి ప్రతి మాటకు విజయము వచ్చే తీరునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయంలో ఇంకొక విషయం మనము ప్రభుత్వానికి మనం విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. గత కొద్ది కాలంగా క్రైస్తవులపైన, క్రైస్తవ మందిరాలపైన మనము ఇప్పటి వరకు ఎప్పుడు చూడని రీతిగా దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందని మేమైతే అనుకోవడం లేదు. కొంతమంది అదును చూసుకొని చేస్తున్న ఈ కార్యక్రమాలను ప్రభుత్వం దాన్ని సీరియస్గా పరిగణించి వారు వ్యవహార శైలి వారు అద్దంలో చూసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేద్దామా లేదా? ఎందుకంటే
ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి అటువంటి పరిస్థితులు తేడాగా జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వారు సమన్యాయం చేస్తున్నారా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ సభ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి మన మధ్యలో అనిల్ పాల్ గారు, సీఎం జాక్ అధినేత మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాక క్యాండిల్ లైట్ సర్వీస్కి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క అకాల మరణం బట్టి యావత్ లోకమంతా చాలా చింతిస్తుంది. సో ఆయన మనవాడు, ఈజ్ అవర్ పర్సన్ అని మనందరూ ఒక ఫ్యామిలీగా చేరి ఆ యొక్క సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒక మాట నేను చెప్తాను. వీ హ్యావ్ లాస్ట్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన ఎంతమందిని అయితే అప్రోచ్ అయ్యారో, హీ హాజ్ వన్ ఎవ్రీబడి విత్ లవ్, క్రైస్ట్ కైండ్ ఆఫ్ లవ్. అదే సాక్ష్యం ఆయనకి. ఈరోజు ఎవ్రీ డెత్, ఎవ్రీ సిచ్యుయేషన్ మనకు ఒక లెసన్, మనకు ఒక పాఠం. ఈరోజు మరి ఆయన మన మధ్యలో లేరు, కానీ ఆయన యొక్క మరణం బట్టి మనం ఏం నేర్చుకుందాం అని అంటే ఒకటి, ఆయన ఎక్కడో ఆయన, కానీ ఇక్కడ మనందరం ఒక ఫ్యామిలీగా కూడా కాబట్టి దే షుడ్ బి యూనిటీ అమంగ్ ఆల్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇందాక బ్రదర్ చెప్తున్నారు ఒక మాట, ఆలివర్ రాయ్ గారు, గవర్నమెంట్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ క్రిస్టియన్స్ యాజ్ వి ఆర్. ఒక నెగిటివ్ థాట్ తోటి, లేకపోతే ద్వేషంతోటి మన యొక్క కమ్యూనిటీని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకు తెలిసింది ఒకటే, అవర్ గాడ్ ఈజ్ అ సూపర్ మ్యాన్, సూపర్ గాడ్. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. అందుకొరకే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే యూనిటీలోకి మళ్ళీ వస్తామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చేతులు జోడించి చెప్తున్నాను, వెన్ వీ కమ్ ఇన్ యూనిటీ డెఫినెట్లీ వీ కెన్ సీ గ్రేట్ థింగ్స్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ యువర్ టైం. మనం ఫ్యూచర్లో ఇలాగ కలుసుకొని మరి మనందరం ఒక ఫ్యామిలీగా మనం ముందుకెళ్దాం. దేవుడు మనలందరినీ దీవించుగాక. ఈ కార్యక్రమం నడిపించిన ఆలివర్ రాయ్ గారికి కూడా ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ మరణం వల్ల మనం అందరం ఎంతో బాధ, దుఃఖంతో ఉన్నాం. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. క్రైస్తవ సమాజానికి ఇది ఒక తీరని లోటు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ మరణం వెనకాల దేవుడు మరో అద్భుతాన్ని దాచి ఉన్నాడు. మీరు చూసుంటే నిన్న రాజమండ్రిలో, నిన్న ఇవాళ ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో టీవీ స్పీకర్స్ అవ్వచ్చు, పాస్టర్స్ అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ రాజమండ్రి చేరుకొని క్రైస్తవ సమాజాన్ని పక్షాన వారి స్వరం వినిపించారు, ఒక యునైటెడ్ ఫేస్ చూపించారు. అదేవిధంగా ఇవాళ విశాఖపట్నంలో మరి నాయకులందరూ కూడా కలిసి ఒక దాటి మీదకి వచ్చారు. అంటే అది కేవలం ఈ దురదృష్టకర సమయం అవ్వచ్చు, కానీ దీని వెనకాల దేవుడు దాచిపెట్టిన ఒక గొప్ప అద్భుతం అని నేను భావిస్తున్నాను. మన అందరినీ ఐక్యపరిచి మరి ఈ సమయంలో, ఈ కష్టకాల సమయంలో ప్రభుత్వాలు మనకున్న పరిస్థితులు మనకి సానుకూలంగా లేని సమయంలో క్రైస్తవులు ఐక్యంగా నిలబడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప తరుణం అని నేను మరి అనుకుంటున్నాను. ఏకోభవిస్తే దేవుడికి చప్పట్లు కొట్టి స్తోత్రిద్దాం. మరి ఈ సమయంలో మన దగ్గర స్వామిదాస్ గారు ఉన్నారు, పెద్దలు. వారు ఒక 2 నిమిషాలు, స్వామినాథన్ గారు ఆర్సీఎం, దయచేసి వారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధాదక్తంతో రాజమండ్రిలో జరిగినటువంటి మన ప్రీతమ పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల చనిపోవటం చాలా దుఃఖకరమైనటువంటి సమయం ఇది. ఈ విషయంలో ఒక ఆనందమైన విషయం ఏంటంటే, ఇక్కడ విశాఖపట్నం నుంచి అర్ధరాత్రి కబురు తెలిసినా పరిగెత్తుకొని వెళ్ళే ఒక టీం అనేది వెళ్ళటం, ఈ టీంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఒక ఆలోచన చేయటం అనేది గొప్ప విషయం.
క్రైస్తవ మిత్రులారా, పెద్దలారా, ఈరోజు మనకి ఇంకా కావాల్సింది ఒక గంట, ఒక రోజు నిన్నటి నుంచి మనం ఈ ప్రకటన చేస్తున్నాం వాట్సాప్ అన్ని గ్రూపుల్లో. కానీ చాలా జనం, ఈ గ్రౌండ్ అంతా నిండిపోవాలి మన పిలుపుతో. ఆ ఐక్యత కావాలి మనకి, ఇంకా ఐక్యత కావాలి మనకి. అందరం మొట్టమొదటి ఐక్యత కోసం గట్టిగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నంలో క్రైస్తవుల ఐక్యత అనేది దృఢంగా కనపడాలి ఎక్కడైనా సరే. అది నా ఉద్దేశం, నా కోరిక. దేవుడు మన్నించును గాక. రెండో విషయం, ఎక్కువ మాట్లాడను నేను. రెండో విషయం ఏంటంటే, ఒక 3 దినాల క్రితం ఒరిస్సా బెరంపూర్ నుంచి మోహన్ దగ్గరికి వెళ్ళినప్పుడు జూబో అనే ప్రాంతంలో 150 ఇళ్ళని ధ్వంసం చేసి అర్ధరాత్రిని 150 మంది పోలీసులు డ్రెస్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేశారు. అది ఏ జాతీయ న్యూస్ పేపర్లో కూడా రాలేదు. ఇంకొక మాట, కొందమాల్లో జరిగింది. 25 సంవత్సరాలు అయిపోయింది అక్కడ పెద్ద గొడవలు. వాళ్ళని ఒక 30 మందిని ధన్యతా దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళని బెదిరించి, అక్కడ బిషప్ని బెదిరించి అది చేస్తే మాత్రం రెండో కొందమాల అవుద్దని బెదిరించారు. అందువల్ల ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అర్థించేది ఏంటంటే, క్రైస్తవ ఐక్యతను మనం చూపించాలి. ఐక్యత ప్రార్థన అనేది మన ముఖ్యం. అందువల్ల నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముందు మనం ఎట్లాంటి కార్యక్రమాలు చేసినా సరే అందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను రోమన్ క్యాథలిక్ నుంచి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరందరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. లేకపోతే పక్కన వారి చేతి పట్టుకోండి, క్యాండిల్ ఉన్న చేయి. మరి ఈ క్యాండిల్ లైటింగ్లో రెవరెండ్ విన్సెంట్ గారు LMM చర్చ్ మన మధ్యలో ఉన్నారు. వారిని ఈ వెలిగించమని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో త్రియేక నామంలో మనం అందరం చేరి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రియ దాసుడు మరి ఎవరి కోసం చనిపోలా, దేవుడి కోసం మరి ఒక హతసాక్షిగా మార్చబడి ఉన్నాడు. మరి ఆలివర్ రాయ్ గారు చెప్పినట్లు మరి ఆయన యొక్క మరణం ఈరోజు మనందరినీ ఐక్యపరిచింది. ఇదే ఐక్యతను మనమందరము చాటి చెప్పాలి. మరి పునరుద్ధాన దినాలలో దేవుడు మనకి ఈరోజే ఒక పునరుద్ధానం ఇచ్చాడు. తద్వారా రాబోతున్న ఈ గవర్నమెంట్ మనకి ఒక న్యాయం జరిగించాలనే ఈ దృక్పథంలో ఈ వెలుగును మనం వెలిగిస్తున్నాం. ఈ వెలుగు చిరకాలము వెలగాలనే ఆ దృక్పథంలో మనమందరం ఉండాలని కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దీన్ని చేసుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమిస్తున్న మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా నానా, ఈ యొక్క ప్రియదాసుడు ప్రభువా ప్రవీణ్ పగడాల గారి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని సెలవు ఇచ్చావు. నీ దయగల నామంలో ప్రభువా, మరి ముఖ్యంగా ఈ విశాఖపట్నమే కాకుండా ఏవది భారతదేశము, ఏవది ప్రపంచంలో ప్రభువా ఈ ప్రియకుమారుడి యొక్క మరణం ద్వారా అందరూ ఐక్యపరచబడటానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం నానా. ఈ యొక్క సమయంలో నానా ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగాలని మేమందరం క్రైస్తవులుగా నానా అనేక మంది బిడ్డలతో కలిసి కులామత భేదం లేకుండా అందరం నాన్న న్యాయం కోసం పోరాడుతున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ మండల కాలంలో మాకు ఇచ్చిన ఈ భారమును బట్టి నీకు స్తోత్రం నాన్న. ఈ భారం ద్వారా మా జీవితాలకు ఒక ఐక్యతను ఇచ్చినందుకు స్తోత్రం నాన్న. ప్రభా ఈ వెలుగును వెలిగిస్తుండగా ప్రభా ఈ వెలుగు నాన్న నిత్యం వెలుగుతూ అనేక మంది జీవితాలను వెలిగించేటట్లు మీరు మాకు సహాయం చేసి నడిపించి బలపరిచి మహింపరచమని మహాప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రెవరెండ్ కిరణ్ అబ్దియాస్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన దేవా తండ్రి, స్తోత్రాలయ్యా. యాజ్ ఎ వర్డ్ సేస్, కీడును మేలు చేసే దేవుడు తండ్రి. మేము నమ్ముతున్నాం తండ్రి, దీని వెనకాతల బలమైన మేలులతో నింపుతున్నావు తండ్రి. సార్వత్రిక సంఘానికి మేలుతో నింపుతున్నావు తండ్రి. ఈ వైజాగ్ పట్టణం ప్రాంతం తండ్రి సేవకులకి, సంఘాలకి మేలులతో నింపుతున్నావు తండ్రి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్తో నింపుతున్నావు తండ్రి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఉజ్జీవంతో నింపుతున్నావు తండ్రి. నూతన కార్యాలు ప్రారంభంగా తండ్రి చేస్తున్నందుకు దీని వందనాలయ్యా తండ్రి. ఈ వెలుగు నిత్యము నీ రాకడ పర్యంతరం ముందును కాక నూతన కార్యాలు మా జీవితం ఇది మొదలుకొని ఏదో రీజన్ బట్టి కాదయ్యా, నీ వెలుగు బట్టి మా జీవితం నిత్యం వెలిగించబడిగా చేయమని వచ్చిన వారందరినీ, సేవకుల్ని, వచ్చిన కుటుంబ సభ్యులందరినీ దీవిస్తూ ప్రార్థన అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, నో బడీ కెన్ ఫిల్ హిస్ ప్లేస్ లార్డ్. ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చేవాడు నీవే. ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ధైర్యము, ఓదార్పు, ఆ బిడ్డల్ని వెంబడించే వాళ్ళందరితో కూడా మీరు ప్రార్థన అడుగుతున్నాం. ఈ కార్యక్రమం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ టైమ్ రివైవల్ లార్డ్. నేను నమ్ముతున్నాను తండ్రి, కడవరి ఉజ్జీవానికి ఇది ప్రారంభం అని నమ్ముతూ ఈ పట్టణం నుంచి మొదలు పెడుతున్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి మేము పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఐక్యతలో బలం ఉందని నమ్ముతున్నావా? ప్రార్థనలో బలం ఉందని నమ్ముతున్నావా? అలా అయితే మన బ్యానర్స్ పక్కన పెడదాం. దయచేసి నాతో సహకరించండి. ఐక్యతలో బలం ఉందనుకున్నవారు, ప్రార్థనలో బలం ఉందనుకున్నారు, ఈ బ్యానర్ వెనకాల ఉన్న వాళ్ళం మేము కూడా ఈ ముందుకు వస్తాం. మోకరించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పెద్దలు విల్సన్ బాబాయ్ గారు ఉన్నారు, వారు మన ప్రార్థనలో నడిపిస్తే మనం అందరం కలిసి మోకరించి దేవుని అట్లా మనం విజ్ఞాపన చేసుకుందాం. రెవరెండ్ విల్సన్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు, దయచేసి ముందుకు రావాల్సిందే కోరుతున్నాను. దయచేసి ఈ బ్యానర్ తీస్తే లెట్ us kneel and pray in God's presence. ప్రతి ఒక్కరు కూడా బ్యానర్స్ కింద పెట్టండి. బ్యానర్స్ అవసరం కాదు. ఇప్పుడు దేవుని ఎడల మనము విజ్ఞాపన చేసుకోవడం అన్నది ప్రాముఖ్యం. దేవుడితో మనం మొరపెట్టడం అన్నది ప్రాముఖ్యం. దేవుడు మన ప్రార్థన విని మన మొరలు ఆలకించి మనకి శాంతి, సమాధానం, నెమ్మది ఇవ్వాల్సిన సమయం. లెట్ us move forward. ఒక నిమిషం దయచేసి ఆఫ్టర్ ప్రేయర్ ప్రెస్ ఒక గొప్ప శక్తిని ప్రభువా నీ దగ్గర నుంచి పొందుకోవాలని ప్రభువా, ఒక గొప్ప ఆత్మను ప్రభువా మేము సంపాదించుకోవాలని ప్రభువా, మరి ముఖ్యంగా దైలమాత్ర విశాఖపట్న క్రైస్తవులలో ఐక్యమత్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రభువా ఐక్యతతో జీవించడానికి మీరు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కొరకు మీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాను. 45 సంవత్సరాల చిన్న వయస్సులో ప్రభువా హతసాక్షిగా ఆ బిడ మిగిలిపోయాడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అన్నారు ప్రభువా. హతసాక్షి యొక్క రక్తము ప్రభు సంఘానికి పునాది అన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆ రక్తములో నుండి ప్రభువా అనేక మంది ప్రభువా పగడాల ప్రవీణ్ లాంటి కంటే గొప్పవారు లేవటానికి ప్రభువా మీరు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. క్రీస్తు రక్తము ఎలాగైతే ప్రభువా ప్రపంచాన్ని మార్చిందో ప్రభువా, అలాగే పగడాల ప్రవీణ్ గారి యొక్క రక్తము, ఇంకా అనేక మంది హతసాక్షుల యొక్క రక్తము మా దేశంలో ప్రభువా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ప్రభువా మేమందరం వెళ్ళటానికి ప్రభువా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా మధ్యలో మత సహనాన్ని కూడా మీరు అనుగ్రహించమని నానా నీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాను ప్రభువా. ఎవ్వరికి వ్యతిరేకం కాదు, ఎవరిని మేము దూషించటం లేదు ప్రభువా, కేవలం మా ప్రేమను చాటడానికే ప్రభువా ఈ చిన్న సభ ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులందరి కొరకు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రిలో ప్రభువా మా మధ్యలో గొప్ప కార్యాన్ని, మరి ముఖ్యంగా ప్రభువా మా యొక్క రాష్ట్రంలో గొప్ప కార్యాన్ని, అలాగే మా దేశంలో గొప్ప కార్యాన్ని జరిగించి మీరే మహిమ ఘనత పొందమని యేసయ్య పుణ్యనామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మత సహనాన్ని కూడా మీరు అనుగ్రహించుమని నానా పాదాలు బతుకులాడుతున్నాను. ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని మేము దూషించడం లేదు ప్రభువా, కేవలం మా ప్రేమను చాటడానికే ప్రభువా ఈ చిన్న సభ ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులందరి కొరకు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రిలో ప్రభువా మా మధ్యలో గొప్ప కార్యాన్ని, మరి ముఖ్యంగా ప్రభా మా యొక్క రాష్ట్రంలో గొప్ప కార్యాన్ని, అలాగే మా దేశంలో గొప్ప కార్యాన్ని జరిగించి మీరే మహిమ ఘనత పొందమని యేసయ్య పుణ్యనామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అందరూ కలిసి ఈ ఉద్యమంలో కంపల్సరీగా ముందుకెళ్లాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. Telangana are demanding that an impartial inquiry be conducted into the death of our dear brother Praveen Pagadala. He is not just a Christian leader and speaker. He is being the voice of the Christian community when there have been many attacks on this community from ages. So on this sad occasion when he was found dead beside a highway, there have been many questions that we as a community have. It is very evident from CCTV footages that there were 2 attacks that were done on him, one before the Kovoro toll gate and the next after that. So we want a CID inquiry into how this has happened, because Mr. Praveen Pagadala has gone public on record on Facebook saying that there is a threat of life for him. So we want the government to ensure that all these individuals take the phone call records
look at this social media posts and see who are the responsible people behind this. This is just a beginning. As you see, the whole Christian community has united behind Praveen Pagadala. We want our voice to be heard. We want the atrocities to stop. We want justice to be done, and we demand that the government conduct a CID inquiry into his death and ensure an impartial investigation into this episode. And henceforth, we as a Christian community of the state of Andhra Pradesh hereby declare that any untoward incident on any individual or a church will not be left by itself, but we will fight for justice till we get justice. And it is the government's duty to protect us, to ensure minorities and Christians are safe not just in the state but in the country of India. We want justice. We want justice. We want justice. We demand justice. Other side of people. So I request the media should intervene on this issue, demanding for justice in regards with Pastor Praveen Pagadala. So it is really injustice, and definitely there should be an CID inquiry regarding this, because in that definitely everything will be in picture, will be known. So I request the media, because media, if you telecast, it will go and reach many officers also. So on behalf of Visakhapatnam city, all the Christian community, I once again request you to kindly do this justice, help us to reach the officials so that we may have the justice. Thank you very much. This is Anil Paul, CMJ. Okay, I request. యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివే. యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మన మధ్యలో ఆత్మూర్తి డానియల్ గారు ఉండడం మనకి ఎంత సంతోషం. మీద సైద్ధాంతికంగా ఎటువంటి చర్య తీసుకోలేనటువంటి లేదా వాదనకు సరిపోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన మీద భౌతికంగా ఆయన మీద గాయపరిచి ఆయనను నిర్దాక్షిణ్యంగా మరి కడతీర్చారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ చూస్తున్నటువంటి విజువల్సే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే కానివ్వండి, ఎవిడెన్సే కానివ్వండి, అన్ని వేళ్ళు కూడా అది పూర్తిగా 100% అది ప్లాన్డ్ కాన్స్పిరసీ మర్డర్ అని చెప్పి అది తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మైనారిటీస్ పట్ల శ్రద్ధ కలిగి మరి మాకు తగినటువంటి న్యాయాన్ని చేకూర్చవలసిందిగా మరి ప్రభుత్వాన్ని మేము మనవి చేయడం జరుగుతుంది. కనుక ప్రవీణ్ పగడాల గారు వారు ఎంతో సమాజ సేవ చేసేటువంటి వ్యక్తి, అలాగే దైవికమైనటువంటి సేవను చేసేటువంటి వ్యక్తి, అనేక మందికి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి. మరి ఏ కారణం లేకుండా ఆయనను నిర్దాక్షిణ్యంగా మరి 1 నెల రోజుల క్రితమే ఆయన థ్రెట్ ఉందని తెలియచేసినా కానీ ఎటువంటి ప్రొటెక్షన్ ఆయనకి లేకపోగా మరి నిన్నటి దినాన తెల్లవారుజాముని మరి ఆ విధంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని మరి బట్టి క్రైస్తవ లోకమంతా కూడా ప్రాంతీయతను బట్టి కాకుండా మరి 2 తెలుగు రాష్ట్రాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులందరూ కూడా ఏక కంఠంతో దానిని గ్రహిస్తూ ఉన్నారు. దానిని మరి ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నాం. కనుక క్రైస్తవులందరూ ఏకంగా ఉందాం. దేవుని యొక్క మరి కృప కోసం మనం ఎదురు చూద్దాం. ఆయన న్యాయవంతుడు, ఎవరికి కూడా అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. తప్పకుండా ప్రభు మనకు న్యాయం చేస్తాడని మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా క్రైస్తవ సంఘం ముందుకు వెళ్ళాలని మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. has become a very defense of faith. అందుని బట్టి మనము క్రీస్తు యొక్క సిలువను మనము గ్రహించినప్పుడు we see ఆ యొక్క నిస్సహాయతలో కూడా మనకు సహాయము ఆ సిలువ ద్వారా కార్చబడిన ఆ యొక్క రక్తము ద్వారా the very cross has become an essence for our unity
and for we being called as Christians. And even as Praveen Pagadala Garu had shed his blood, Raktani, Kristu Koraku, Hata Sakshiga Mari, Kachinar, and that has brought us all together this evening. And I pray so powerfully, ఈ సాయంకాల సమయమందు మనందరము ముక్త కంఠముతో that every single drop of blood that he had shed on the land that we live, మనము జీవించుచు ఉంటున్న యొక్క భూమి మీద. No, Christianity in India is as old as Christianity in itself. క్రైస్తత్వము ఈ యొక్క ప్రపంచములో దాని యొక్క ఉనికిని చాటుకున్న ఆ మొదటి క్షణము నుండి భారతదేశంలో కూడా అది స్థాపించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేశంలో గొప్ప వ్యక్తిగా ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క మోడర్న్ మార్టియర్గా 21st centuryలో వేర్ ఎవ్రీథింగ్ ఈస్ యాక్సెప్టెడ్, సంథింగ్ హెస్ హ్యాపెండ్ అండ్ డెవిల్ వాజ్ సో beautifully weaponizing things, politicizing things. We are not here to speak the perspectives. God knows what reality and truth is. But we definitely know Iyaka incident would become an incident that would unite all of us together. We can speak together in the name of Christ, and every drop of blood, ఆయన చిందించిన ప్రతి ఒక్క బొట్టు బిందు రక్తము, it would speak so loud, and one day we see the very defender of faith would become a board of defense for faith in India. Amen. అటువంటి కృప దేవుడు మనందరి ద్వారా జరిగించును గాక. ఆ కార్యములో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మనకైతే తెలియదు, కానీ we know there will be a huge transformation. వారి బ్రతుకులో గొప్ప రూపాంతరము దేవుడు వారికి దయచేయును గాక అని ప్రార్థించుదాం. May they stand as a strong witnesses for Christ. వారి యొక్క సాక్ష్యము, ఏ సాక్ష్యాన్ని అయితే భూస్థాపితము చేశారో వారే కొన్ని సంవత్సరాల తర్వాత సాక్షులుగా నిలబడి they will testify to truth, and truth will always prevail. సత్యము ఎన్నడూ దాచబడదు. అట్టి కృపలో మనందరము ఐకమత్యంగా we will move forward. Let's see how far the devil can carry its weapon. When the Lord is on our behalf, nobody can stand on our behalf. And the Bible so beautifully says, చాలా చక్కగా మాట్లాడుతుంటుంది కదా, be still and know that I am God. ఊరికే ఉందాము, ప్రార్థన చేద్దాము, దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాము. కుటుంబానికి ఆదరణ కలుగును గాక. మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు, మన వేదన చూస్తున్నారు, మన సమస్య ఆయనకి తెలుసు. ఆయనకి తెలియనిదంటూ, ఆయనకి బయలుపరచబడినదంటూ, మరుగైనదంటూ ఏదీ లేదు. సమస్తము ఆయనకి కనపడతా ఉంది. ఆయనకి తెలుసు ఏ విధంగా డీల్ చేయాలో. మనందరం కలిపి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ కనికరము మా భారతదేశం మీద, మరియు మా స్నేహితుడు నాయనా మా సోదరుడు ప్రవీణ్ పగడాల వారి కుటుంబం మీద, మరియు మా రాష్ట్రం మీద మీరు చూపించమని ఏకకంఠముతో అడుగుచున్నాం. ప్రభా, చూపించండి ప్రభా. నాయనా మొరపెట్టుము ఉత్తరం ఇచ్చేదును అన్నావు కదా. నీ ప్రజలమైన మేము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు కనికరం చూపించే దేవుడివి, స్వస్థపరిచే దేవుడివి. దేవా, మీరు జరిగిస్తున్నారు, నీకు వందనాలు. నాయనా, ఇది ఒక ఉద్దేశం లేకుండా జరగలేదు దేవా. మాకు తెలుసు దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ దానిలో నుంచి మహిమను తీసుకోగలిగే దేవుడు ప్రభా, దానిలో నుంచి అద్భుతాలు చేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మేము అందరం కలిపి సిస్టర్ కోమల మీద, పిల్లలందరి మీద నీ రక్తమును వేడుకుంటున్నాం. మీరు దేవా, నీ క్షేమాన్ని పలుకుతున్నాం. నీ కృపా క్షేమమును మా అందరి వెంట వచ్చును గాక. మా ముందు నడుచువాడు నీవు ప్రభా. నాన్న, మేము సేవకు వచ్చినప్పుడే నిర్ణయించుకొని వచ్చాం, ఇదేది మాకు క్రొత్తది కాదు, ఇదేదో వింతైనది జరగలేదు ప్రభా. We know we already come with that decision to follow you no matter what, Lord. Give you all glory and honor. In Jesus' mighty name we pray, Lord. Amen. Amen. మరి దీని మెడికల్ సైడ్ మరి డాక్టర్ శ్రీనివాస్ శైలజ్ గారు నేను అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆయన చూసిన దాన్ని బట్టి ఆయన 2 నిమిషాలు మనకి చెప్తారు. నేను మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన బ్యానర్స్ పక్కన పడేసి మన సోషల్ మీడియాలో మనం ప్రచురిద్దాం. మరి డాక్టర్ శ్రీనివాస్ శైలజ్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన కూడి వచ్చినటువంటి విశాఖపట్నం క్రైస్తవ కుటుంబాలకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. నేను ఇప్పుడే అక్కడి నుంచి రావడం జరిగింది.
నేను నిన్నటి నుంచి ఆ పోస్ట్ మార్టం టీంలో ఉండడానికి ప్రపోజల్ చేయబడ్డాయి. చాలా శ్రమించి నిన్న ఈ టైంకి అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, చాలామంది టీవీల్లో చూస్తుంటారు, మన పెద్దలు కూడా చాలామంది అక్కడ వచ్చిన్నారు. ఎస్పీ గారితో కలిసి మేము పోరాటం చేయడం జరిగింది. వారి కుటుంబాన్ని ప్రవీణ్ పగడాల గారు నాకు అత్యంత స్నేహితులు. నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే వారి వెహికల్లోనే ఎప్పుడు నేను తిరగడం నాకు అలవాటు. నన్ను అన్న అని సంబోధించే చాలా ప్రాణమిత్రుడు. అంతేకాకుండా భారతదేశానికి, క్రైస్తవ కుటుంబాలకు, క్రీస్తు కొరకు ఒక బలమైన వాయిస్ని, మేధావిని మనం కోల్పోయాం. కారణం ఏమిటంటే, మీ అందరికీ క్లారిటీ గురించి మాట్లాడుతున్నాను. సోదరులు 2 నిమిషాలు నాకు సమయం ఇచ్చారు, నన్ను టక్టక ముందుకు వెళ్ళనివ్వండి. ఈ సందర్భంగా తెలియచేస్తున్నది ఏమిటంటే, నిన్నటి దినాన ఈ టైంకి దాన్ని యాక్సిడెంటల్ డెత్గానే ఎఫ్ఐఆర్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. దాని తర్వాత ఎస్పీ గారితో మాట్లాడి, ఇది యాక్సిడెంటల్ డెత్ ఎట్టి పరిస్థితిలో కాదు, ఇది సస్పీషియస్ డెత్. ఎందుకు సస్పీషియస్ డెత్ అని మాట్లాడుతూ ఉన్నామంటే, ఇది నిన్న పొద్దున్న జరిగినటువంటి వ్యవహారం మిడ్నైట్లో జరిగింది. పొద్దున్న ఇది ఉనికిలోకి వచ్చింది. దీన్ని ఏదో ఒక అనామక శవం లాగా, మామూలు యాక్సిడెంట్ లాగా పోలీసు వారు ఏం చేశారంటే, సంఘటనా స్థలాన్ని ప్రొటెక్ట్ చేయకుండా, సాక్ష్యాలను దాయకుండా అక్కడ షూ తీసి, బండిని వదిలేసి, ఆయన ఎత్తుకున్నటువంటి హెల్మెట్ని తీసేసి వారు ఒక అనాథ శవంలా తీసుకొచ్చి పడేశారు. దాని తర్వాత క్రైస్తవుల దగ్గర నుంచి ఈ యొక్క వ్యవహారం అంతా విపరీతమైనటువంటి ఒత్తిడి స్టార్ట్ అయింది. ఇది సస్పీషియస్ డెత్ అని ఎందుకు చెప్తా ఉన్నామంటే, నిన్న పొద్దున్న జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు పోలీసులను పెట్టి ఇంతమంది ప్రజలు వస్తే ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ని గవర్నమెంట్ వారు బయటకు తీసుకురాలేదు? ఒక 10-15 వేల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ సుమారుగా 1100 మంది పోలీసులు ఈరోజు పహారా ఇచ్చారు. నేనేమంటున్నానండి, ఎందుకు సస్పీషియస్ అంటున్నానంటే, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని గవర్నమెంటే స్వయంగా దీని మీద ఇనిషియేట్ తీసుకొని ఇది బయటకు రాకుండా ఉంచారనేది మా యొక్క అభియోగం. కారణం ఏమిటంటే, ప్రవీణ్ పగడాల గారు చేసింది ఏంటంటే, క్రైస్తవుల పక్షాన మాట్లాడటం, సైద్ధాంతికంగా మాట్లాడటం, బూతులు మాట్లాడకుండా సబ్జెక్ట్ను మాత్రమే మాట్లాడటం ఆయన చేసినటువంటి తప్పు. ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏమిటంటే, ప్రవీణ్ పగడాలన్న చనిపోయారు, ఒక మేధావిని కోల్పోయాం. మేధావుల్లాగా మాట్లాడుతున్న వారందరూ, పౌరుషంగా మాట్లాడుతున్న వారందరూ చనిపోవాలా అని ఈ ప్రభుత్వాలను నేను అడుగుతా ఉన్నాను. మాకు జీవించే హక్కు లేదా? మేము నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకునే హక్కు మాకు లేదా? మేము నచ్చిన తినే హక్కు లేదా? మా దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు చేస్తున్నవారు విషయాన్ని బయటకు తీసుకురావాలి కాబట్టి చెప్తా ఉన్నాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు స్పందించి మాట్లాడున్నారు. ముఖ్యమంత్రి గారు ఎస్ఐపి వేస్తానన్నారు. ఎస్ఐపి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేస్తానన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అదేంటంటే ఎస్ఐపి కాదు, ఎస్ఐపి అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. మాకు కావాల్సింది సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీని చేయించండి. ఎందుకు ఇంతవరకు ఫెయిర్ అండ్ ఫుల్గా మీరు సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు మీరు సమర్పించలేకపోయారు? ఎందుకు ఇంత ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మాకైతే ఒక డౌట్ ఉంది. 90% ప్రీ ప్లాన్డ్ మెటర్, అది 10% మాత్రమే మాకు యాక్సిడెంట్గా మాకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను. నిన్న రాత్రి నుంచి నా మీద విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చి పోస్ట్ మార్టంలో ఉండాలనే వ్యవహారం వచ్చింది కాబట్టి దాని విషయంలో ఉన్నాం. ఇక చావు దగ్గరకు వచ్చే చావు కారణాలకు 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకవేళ వారికి యాక్సిడెంట్ అయి ఉంటే, యాక్సిడెంట్లో బలమైనటువంటి గాయం ముందు నుంచి తగిలినప్పుడు, ఈ ముందు నుంచి తగులుతున్నప్పుడు ఆయన ఒక డ్రైవింగ్లో మామూలుగా వస్తారు కాబట్టి సడన్గా తగిలినప్పుడు ఏమవుతుందంటే, వైద్య పరిభాషలో దీన్ని స్పైనల్ కార్డ్ డిస్కనెక్షన్ అంటారు. స్పైనల్ కార్డ్ డిస్కనెక్షన్ అంటే మెదడు నుంచి శరీర భాగాలకు వెళ్ళే వెన్నుపాము, వెన్నుపూస ఉంటుంది. వెన్నుపూస విరిగిపోయిన వెంటనే వెన్నుపాము డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి వెంటనే గుండె మరియు ఊపిరితిత్తులు, మెదడు సచ్చుబడిపోతుంది. కాబట్టి డెత్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంతేకాకుండా ఆ యొక్క ప్రదేశంలో మనం చూస్తున్నట్లయితే ఆయనని ఈ స్థలంలో బలంగా కొట్టినట్లుగా, మెడల మీద కొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం.
మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, హెమటోమా వచ్చే ఛాన్సెస్ లేదు, బ్రెయిన్కి దెబ్బ తగిలే ఛాన్సెస్ లేదు. కారణం ఏంటంటే ఆయన నడిపిస్తున్నటువంటి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఆయన వేసుకున్నటువంటి హెల్మెట్ జావా, అది ఇండియాలో తయారైనటువంటి హెల్మెట్ కాదు. దాని మీద నుంచి లారీలు వెళ్ళిపోయినా పగిలిపోయే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ సందర్భంగా గవర్నమెంట్ వారిని, పోలీసు వారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఎవరికి హాని చేసేవారం కాదు, మేము సౌమ్యులము, మేము మా వల్ల ప్రభుత్వాలకు నష్టం లేదు, మా వల్ల ప్రజలకు నష్టం లేదు, మేము ఎవ్వరిని ఏమి అనేక రకాలం కాదు. కాబట్టి మేము మౌనంగా ఉన్నామని మమ్మల్ని అణిచివేత ధోరణితో చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మానుకోండి. మనందరినీ భారతదేశ పౌరులుగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. త్వరలో ఈ రోజైతే పిఎం రిపోర్ట్ ఈరోజు ఇవ్వలేము మేము, ఎందుకంటే ఆయన దహన సంస్కార కార్యక్రమాలు ఖననం అయితే తప్ప దీన్ని మేము ఇవ్వలేం. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మేబీ ఎల్లుండి మధ్యాహ్నం కల్లా మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఏదేమొచ్చినప్పటికీ కూడా ప్రవీణ్ అన్న మనకు అవకాశం కల్పించారు, మనకు ఒక హక్కును సాధించుకుందాం. ప్రభుత్వం మీద ఒకటే డిమాండ్ చేస్తాం, క్రైస్తవులకి కూడా రక్షణ కావాలి, క్రైస్తవులు కూడా స్వేచ్ఛగా ఉండడానికి, క్రైస్తవులు కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ ఆలిరాయ్ గారికి, క్రైస్తవులందరికీ, క్రైస్తవ పెద్దలందరికీ ప్రభునామాన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సన్నిధికి వస్తున్నాను. మా ప్రియుడు, మా సోదరుడు, మా సేవకుడు, నువ్వు పిలుచుకున్నావు ప్రభు. ఇది కష్టం కానీ అంగీకరిస్తున్నాం, నీకు నమస్కారాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి ప్రభు. ఇందులో న్యాయం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. ఎవరు ఎంత దాచిపెట్టినా సమస్తం ఎరిగిన దేవుడు నీవే ప్రభు. సత్యాసత్యాలు బయటకు రావాలి, నీ ప్రజలకు న్యాయం జరగాలి, నీ మహింపరచబడాలని సహాయం చేయండి. ఈ సందర్భంగా విశ్వాసులమైన మేమందరం కూడా ఏ విధంగా ప్రవర్తిస్తే నీకు మహిమ కలుగుతుందో, ఏ విధంగా ప్రవర్తిస్తే మా దేశం యేసుప్రభుని తెలుసుకుంటుందో ఆ విధంగా మేము ప్రవర్తించగలిగి దయచేయండి. ఈ సందర్భంలో మా అందరి మధ్య ఐక్యతను, ప్రేమను, ఏకాగ్రత దయచేయమని వేడుకుంటున్నాం. మేమందరం కలిసి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. మేము కనికరించండి, దయచూపించండి. నిర్వహిస్తున్న వారిని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించమని నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో అయితేనేమి, డిఎస్పీ గారి సహకారం అయితేనేమి ప్రభు, ప్రభుత్వ పరంగా మాకు రావాల్సినటువంటి ప్రభు న్యాయాన్ని కానీ మీరే తోడుకొని రమ్మని వేడుకుంటూ, న్యాయయుక్తమైన నిన్ను బ్రతిమలాడుతూ ప్రార్థన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహకారము, నడిపింపు, ఆవరింపు, అండ ఆయన నామం పేరిట భూమి మీద మిగిలినటువంటి మనందరికీ సదా తోడైంది. రానైన కాలంలో మరింతగానో మంచి ఐక్యతలో మనలందరినీ భద్రపరిచి ముందుకు నడిపించుగాక. ఆమేన్. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. సత్యం జీవం నీవే యేసు దైవం, నీవే దైవము, వేరే దైవం లేదయ్యా. నీవల పోసి రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే
సత్యం జీవం నీవే యేసు దైవం నీవే గాకహిలలో వేరే దైవం లేదయ్యా ప్రాణాన్ని వెలపోసి రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి పాపములు విరిచావేసయ్యా. హల్లెలూయా. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. అలాగే పోగా చప్పట్లు కొట్టి వీరందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని బట్టి వారు ఇవాళ హామీ ఇచ్చారు కాబట్టి ఒక వారం రోజులు మనము ఓపికతో వారు ఏం చేస్తారో వారు ఇచ్చిన హామీని ఏ రీతిగా వాళ్ళు అమలు చేస్తున్నారో మనం చూసుకొని తదుపరి కార్యాచరణ మన సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. తప్పనిసరిగా ఇది ఇవాళతో అయిపోలేదు, ఈ ఉద్యమం ఇవాళతో మొదలైంది అని మీ అందరికి కూడా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. యేసయ్య కోరుకున్న శ్రామికులారా